సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ఆసక్తికర విషయాలు ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఎంజి రామచంద్రన్ తమిళనాడులో గనక చూసుకుంటే ఆయన ప్రతి సినిమా కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి, కమర్షియల్గా ఉన్నా కూడా సమాజానికి ఒక మెసేజ్ ఉండాలి అని భావించేవాళ్ళు. సామాజిక ప్రయోజనం ప్రతి సినిమా కూడా ఉంటేనే కళాకారుడికి ఒక సార్థకత ఉంటుందని ఆయన భావించేవాళ్ళు. తెలుగులో కూడా సూపర్ స్టార్ కృష్ణ దాన్నే ఫాలో అయ్యి అనేక సినిమాల్లో సామాజిక ప్రయోజనాన్ని ప్రతిబింబించేట్టుగా చూసుకునేవాళ్ళు. తొలినాళ్ళ నుంచి కూడా చూసుకున్నా కూడా అదే మనకి కనిపించేది. మనం చాలా సినిమాల్లో ఈ గూఢచారి, జేమ్స్ బాండు, కౌబాయి, అలాగే స్పై థ్రిల్లర్స్ వీటిని మనం చూస్తాం. కానీ వీటిల్లో అంతర్లీనంగా కనుక చూస్తే సమాజంలో అవినీతి పరులు, ద్రోహులు, అలాగే మరి హంతకులు వీళ్ళందరినీ కూడా ఒక నిజాయితీ గల పోలీస్ వ్యవస్థ ఎలా పట్టిస్తాడన్నదే ఆయన కథల్లో ప్రధాన సారాంశం. మీరు అబ్జర్వ్ చేయండి. అవే కళ్ళు తీసుకున్నా అదే ఉంటుంది, అసాధ్యుడు తీసుకున్నా అదే ఉంటుంది, అపాయంలో ఉపాయం తీసుకున్నా అదే ఉంటుంది, మీరు గోడ్చారు 116 తీసుకున్నా కూడా అదే ఉంటుంది. ఇవన్నీ తొలినాళ్ళలో అవే కదా. శభాష్ సత్యం తీసుకున్నా కూడా అంతే కదా. అంటే సామాజిక ప్రయోజనం ఉంది కదా. అయితే ఇది పీక్కి ఎక్కడికి వెళ్ళిందంటే సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. దీని గురించి ఒక చిన్న విశ్లేషణ మీకు చెప్పాలి. అల్లూరి సీతారామరాజు బయోపిక్ని తీయటానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు చాలా ప్రయత్నాలు చేశారు. స్క్రిప్ట్ రెడీ చేశారు. పడాల రామారావు అని ఆయన కథంతా రెడీ చేశారు. అయితే ఈ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావుకి వాస్తవికత ఏంటో తెలియలేదు. కాబట్టి దాన్ని సినిమాగా తీస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అన్న భావనలో దాన్ని ఆపేస్తారు ఆ ప్రాజెక్టుని. తర్వాత దేవదాసు సినిమా తీసిన డిఎల్ నారాయణ సోన్ బాబుని పెట్టి అల్లూరి సీతారామరాజు సినిమా తీద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో అని భయపడి ఆయన కూడా వెనకం చేశారు. అలాంటి తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా, డబ్బులు పోతాయా అని ఆలోచించకుండా ఒక కళాఖండం తీయాలని చెప్పి ఆ సినిమా తీశారు. దానివల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో మీకు తెలుసా? ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యి 52 సంవత్సరాలు పూర్తయింది. అంటే 5 జనరేషన్స్, 6వ జనరేషన్. ఈ 6వ జనరేషన్ వాళ్ళు కూడా అనేక ప్లాట్ఫామ్స్లో అల్లూరి సీతారామరాజు సినిమాని చూస్తున్నారు. అంటే ఒక చారిత్రక వీరుడి కథని ఈరోజు 6 తరాలు ఇన్స్పిరేషన్ పొందారు అంటే దానికి ఒక కళాకారుడిగా సూపర్ స్టార్ కృష్ణ చాలా గర్వపడాలి. ఆయన చూసి వాళ్ళ అభిమానిగా మనము గర్వపడాలి. ఎందుకంటే చరిత్ర పుటల్లో ఆ మహనీయుడి కమనీయ గాథ మనం చదువుకొని ఉండొచ్చు, లేదా ఒక డాక్యుమెంటరీ చూసి ఉండొచ్చు. కానీ ఒక సినిమాని కనుక తీస్తే ఆ సినిమా ఇంపాక్ట్ మనసుల్లో చాలా పడుతుంది. ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ కూడా మనసుల్లో ఉండిపోతుంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన వాళ్ళ మనసుల్లో ఆ బలమైన ముద్ర అలాగే ఉండిపోతుంది. ఈరోజు ఆయన శిలా విగ్రహాలు ప్రతి చోట వెలిశాయి. ప్రతి చోట ఆయన కనబడుతూ ఉంటారు. కనపడిన ప్రతి చోట కూడా మనకి అల్లూరి సీతారామరాజు గారి చారిత్రక గాథ గుర్తుకొస్తుంది. అంటే అందులో సూపర్ స్టార్ చేసిన కృషి మనం మర్చిపోలేం. కాబట్టి తెలుగునాట ప్రతి చోట ఆయన చేసినటువంటి ఈ మహనీయమైనటువంటి కార్యక్రమం మనం సెల్యులాయిడ్పై ఆయన గౌరవించాలి. అది చాలా గొప్ప కార్యక్రమం. దీని మీద చాలా తక్కువ డిస్కషన్ జరిగిందని నేను భావిస్తాను. అలాగే దీని మీద రివ్యూస్ కూడా ఇప్పటికి కూడా తక్కువే వచ్చాయని నేను భావిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్కి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి కథని, ఒక నిజ జీవిత కథని, ఒక మహనీయుడి పోరాటాన్ని ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకెళ్తారో అప్పుడే ఆ కళాకారుడి జీవితానికి ఒక పరిపూర్ణత ఉంటుంది. ఆ పరిపూర్ణత ఆయనకు వచ్చేసింది. కాబట్టి అది చరిత్రకి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అని చెప్పి నేను భావిస్తాను. ఇంకొక విషయం తీసుకుంటే 1982వ సంవత్సరంలో మన రాష్ట్రంలోనే రాజకీయ అనిశ్చితి వచ్చింది. ఒక పక్క కాంగ్రెస్, అప్పుడే వచ్చినటువంటి తెలుగుదేశం, మరో పక్క కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వచ్చినటువంటి ఈనాడు సినిమా
ఆనాడు చూపించిన ఈనాడు సినిమాలో సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రాజకీయ కుతంత్రాలు, రాజకీయ కుట్ర, కుళ్ళు ఇవన్నీ గనక ఈరోజు కనుక మనం పరిశీలిస్తే నేటి సమాజంలో కూడా ఆనాడు ఏముందో ఈనాడు కూడా కొన్ని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈనాడు అనే పేరు ఎలా పెట్టారో కానీ 1982లో ఈనాడు ఎలా ఉందో ఇప్పటికీ ఈనాడు స్వచ్ఛంగా అప్పట్లో ఎంత క్లీన్గా ఆ రోజుల నుండి పరిస్థితులు ఎలా తేడతెల్లం చేస్తుందో ఈరోజు కూడా అలాగే తీస్తుంది. అంటే మనిషి స్వభావం తరాలు మారినా యుగాలు మారినా మారదు. మహాభారతంలో అసూయ ద్వేషాలు ఎలాగుంటాయో ఇప్పటికీ కూడా అలాగే ఉంటాయి కదా మనుషుల్లో. కాబట్టి ఈనాడు సినిమాలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఒక జపాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేసేటువంటి పోరాటం, అలాగే అవినీతిపై చేసే పోరాటం చిరస్మరణీయం. అది తర్వాత కాలంలో నిజం అని కూడా నిరూపించబడింది. ఎందుకంటే ఆగస్టు సంక్షోభం నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా అయిన రోజున ఒక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించినప్పుడు ఇదే ఉద్యమం మీకు ఈనాడు క్లైమాక్స్లో కూడా కనపడుతుంది. విజయవాడలో తీసినటువంటి ఆ బహిరంగ క్లైమాక్స్ వేలాది మంది జనం, అది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అంత క్లైమాక్స్ని తీయటం గొప్ప విషయం. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్లో నాటుకుపోయింది. ప్రజలు కూడా ఉద్యమించారు. నెల రోజులు తీవ్రమైన ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. ఆ మహా ఉద్యమానికి మరి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, ఇదొక్కటే కారణమని నేను చెప్పను, కానీ ఇది కూడా ఒక కారణం. దీన్ని ఇన్స్పిరేషన్గా పొందినటువంటి జనాలు కూడా ఒక ముందడుగు వేసి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఒక సినిమా వల్ల ప్రజలు చాలా ప్రభావితం అవుతారు, చాలా మంచి పనులు చేస్తారు. అలాగే ఇప్పుడు రామరాజ్యంలో భీమరాజు సినిమా తర్వాత కాలంలో కొద్దిగా కథలో మార్పులు చేసి శ్రీమంతులని వచ్చింది. ఈరోజు గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమాలో చూపించడం జరిగింది. లీలా మాత్రంగా కనిపిస్తుంది, దాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసి మరి శ్రీమంతుల్లో చూపించారు. మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు ఈరోజు గ్రామాన్ని దత్తత తీసుకొని ఎలాగ డెవలప్మెంట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఆలోచనకి ఒక సినిమా రూపం ఇస్తుంది. ఆ రూపానికి కార్యరూపం సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు. ఆ మహనీయుడు ఒక అడుగు వేశారు, ఆ అడుగు ముందడుగు అయింది, ఆ ముందడుగు ఒక ప్రపంచమైంది, నా పిలిపే ప్రపంచంలాగా మారింది. అలాంటి మహనీయుడి జీవిత కథ మనకి ఇన్స్పిరేషన్ ఇవ్వటంలో తప్పే ఉంది, ఆయన గురించి తలుచుకోవడంలో తప్పే ఉంది, నేటి యువత ఆయన స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పే ఉంది. ఇవన్నీ మనం కనుక ఆలోచిస్తే ఆ మహనీయుడికి నిజంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మించిన అవార్డ్స్ ఉంటే కూడా ఇవ్వాలి. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆయనకి ఏ సత్కారం చేసినా అది మనకి మనం సత్కారం చేసుకున్నట్టే, అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పిన మీకు ఏమనిపించింది, నేను చెప్పిన వాటిల్లో మీకు వాస్తవికత ఎలా అనిపించింది, మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా ఆసక్తికర విషయాలు నేను తెలియజేస్తాను. అవి అలర్ట్స్ రూపంలో మీకు అందుతాయి. కాబట్టి ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. మీ గురించి నేను చాలా విషయాలు గ్యాదర్ చేసి మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. మీ ఆత్మబలం, మీ ఆత్మ సంతృప్తి, మీ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. మనస్ఫూర్తిగా మీ తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. మీరు నాకు అలాగే ఉండాలని కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్.